నడిపించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న మంద భయపడకుడి, సిరివలో నేను నీ మధ్యలో ఉన్నానని చిన్న మంద ఆయన చేరి వచ్చిండగా ఈ సన్నిధి మాలో ఉంచి తీసుకొచ్చిన క్రియలు బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. రావాల్సిన వాళ్ళు మార్గమదిలో ఉన్నవాళ్ళు మీరు నడిపించండి. వర్ష వాతావరణము, తెగులు బిడ్డలకి ఆత్మీయంగా ఎలాంటి ఆటంకం లేకుండా నడిపించండి, సహాయపడండి. ప్రారంభించినంత వరకు మాకు తోడే ఉండి సంపూర్ణంగా మహిమ పొందమని యేసు ప్రభు నామమున అడిగిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రభు బిడ్డలారా, మేము ఇప్పుడు పాటలు పాడుతూ వచ్చినాము. సూర్య చంద్రులారా దేవుని స్తుతించుడి, చిన్నపిల్లలారా వాళ్ళారా ఎవరులారా దేవుని స్తుతించుడి. అందరూ మన ప్రభువైన యేసుక్రీస్తుని యెహోవా దేవుని స్తుతించాల్సిందే. ఎందుకంటే ఆయన సృష్టికర్త, సమస్తాన్ని సృజించి నిర్వహిస్తున్నవాడు, పరిపాలిస్తున్నవాడు. అందుకనే సాగిలపడి మొక్కదము అని పాడుతూ వచ్చినాం. మోషే కన్నా శ్రేష్ఠుడు, ఆరోను కన్నా శ్రేష్ఠుడు, సొలొమోను కన్నా శ్రేష్ఠుడు, ఆలయము కన్నా శ్రేష్ఠుడు, ఇలా పాడుతూ వచ్చినాం. కాబట్టి మన దేవుడు అందరికీ నా శ్రేష్టమైన వాడు. భూమిలో వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులే. మోషే ఆయన గొప్ప వ్యక్తి, ఆరోను యాజకుడు, లేవి కుటుంబంలో జన్మించిన ఆయన కూడా గొప్ప వ్యక్తి, సొలొమోను మహారాజా, మహాజ్ఞాని, ఐశ్వర్యము జ్ఞానం నిండినవాడు. వీళ్ళందరికన్నా మన దేవుడు గొప్పవాడు. అందుకే మనము ఆయన్ని సాగిలపడి మొక్కి స్తుతించి ఆరాధించాలా అని మనము పాటలు పాడుతూ వచ్చినాం. మనం కూడా ఇక్కడ చేరి వచ్చినాం. ఆయన మహోన్నతుడని, గొప్పవాడని, రక్షకుడని, మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయన ఆరాధించడానికి మనం ఇక్కడ చేరి వచ్చినాం. కాబట్టి పిల్లరా, ఈ ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనము కొన్ని మాటలు ధ్యానించుకొని ఉదయకాలము దేవుని మనం ఆరాధిస్తాము. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనము మనం అందరూ కలిసి చదువుకుంటాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనము. 1 Samuel chapter 2 verse 1 and 2. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలనే రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గము నీవు లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. కాబట్టి ఒకడు లేదు. అందుకే మనం పాటలు పాడుతూ వచ్చినాము. అందరికన్నా ఆయన శ్రేష్ఠుడు, పరిశుద్ధతలో శ్రేష్ఠుడు, బలంలో శ్రేష్ఠుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దాంట్లో శ్రేష్ఠుడు, మన రక్షించే దాంట్లో శ్రేష్ఠుడు, మనని కాపాడే దాంట్లో శ్రేష్ఠుడు. అందుకే అన్న చక్కగా ఆరాధిస్తుంది. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. కాబట్టి దేవుల్లో ఆమె హృదయము
సంతోషిస్తుంది. ఈ లోక ప్రకారంగా అన్ని బాధలుంది, లేదని లేదు, అవమానం ఉంది, ఆటపాట్లు ఉంది, రకరకమైన విధానంలో మాట్లాడుతున్నాడు అన్న గొడ్రాలని, శాపగ్రస్తరాలని, రకరకమైన మాటలు వింటూ కూడా ఆమె ఏమేస్తుందంట, యెహోవా యందు సంతోషిస్తుందంట. ఎందుకంటే వీళ్ళందరికన్నా శ్రేష్ఠుడు నాకు ఉన్నాడు, వీళ్ళందరికన్నా బలవంతుడు నాకు ఉన్నాడు, వీళ్ళందరికన్నా రక్షించేవాడు, రక్షణ అనుగ్రహించేవాడు నాకు ఉన్నాడు, సహాయం చేసేవాడు నాకు ఉన్నాడు అని ఆమెకి తెలుసుకుందాము. అందుకే నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగేను. కాబట్టి ఈ విధంగా ఆమెలో ఆమెకు తాము సంతోషిస్తూ దేవుడు అనుగ్రహించే మహాబలాన్ని పొందుకొని దేవుని స్తుతిస్తూ ఉంది, ఆరాధిస్తూ ఉంది, మహిమపరుస్తూ ఉంది. దీంట్లో ముఖ్యమైన కార్యం ఏమంటే నీ వలని రక్షణ బట్టి సంతోషిస్తున్నది. నాకు రక్షణ ఇచ్చిన ప్రభా, ఇవన్నీ పరిస్థితుల మధ్యలో, ఎక్కడ రక్షణ లేని మధ్యలో నాకు రక్షణ ఇస్తున్నావు, రక్షించినావు, అందుబట్టి సంతోషిస్తున్నావు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఈ ఉదయకాలంలో దేవుడు అనుగ్రహించిన రక్షణ మనకు గొప్పది. కింద భాగంలో మనం చూస్తాము, నా విరోధి మీద నేను అతిశయపడుతున్నాను. కాబట్టి నా విరోధి మీద అతిశయపడేలాగా దేవుడు చేశాడు. విరోధులు ఏం చేస్తారు, ఎప్పుడు ఎట్లా హాని చేయాలా, ఎట్లా వాడిని అవమానించాలా, ఎట్లా వాడిని లేకుండా చేయాలా, అవి విరోధి యొక్క తలంపులు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే అన్నకి ఎన్ని విరోధులు ఉన్నారో, అందుకే ఇవన్నిటిని బట్టి ఈ విరోధుల మధ్యలన్నింటిలో నన్ను అతిశయించేలాగా చేశాడు. కాబట్టి నేను ఆయనను స్తుతించలేను. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనకి విరోధి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనందరిడలా మరణం అనేది ప్రధాన విరోధి మనకి. అందుకే పాపము వచ్చే జీతము మరణము. దురాశ గర్భము ధరించి పాపముని కనెను, పాపము పరిపక్వమై మరణాన్ని కనెను. కాబట్టి మనమందరూ కూడా ఒకప్పుడు పాపములో జీవించేవారమే, మరణానికి పాత్రులమే. అందుకే ప్రతి ఒక్క మానవుడికి ఈ మరణం అనేది ప్రధాన శత్రు, ప్రధాన విరోధి. ఎంతటి వాడైనా కూడా మరణాన్ని జయించలేడు. పోయిన వారి ఆరాధన మనం చూస్తాం, ఆయన మరణాన్ని జయించినాడని. కాబట్టి ప్రియులారా, ఈ మరణాన్ని నుంచి, మరణం అనే ప్రధాన విరోధైన మనకి ఆ విరోధి మీద అతిశయించడానికి మనకి అనుకూలం చేశాడు, బలం ఇచ్చాడు, మరణాన్ని జయించే బలం ఇచ్చాడు. ఈ లోకంలో ఎంతోమంది రకరకమైన ప్రయత్నాలు చేస్తున్నారు, మరణాన్ని నుంచి బయటపడాలని ఎన్నో వైద్యం చేసుకుంటున్నారు, ఎన్నో హాస్పిటల్, ఎన్నెన్నో రకరకమైన ప్రయత్నం చేస్తారు. కానీ అన్ని ప్రయత్నము విఫలమవుతుంది, విఫలమైంది. ఈ మధ్య నిన్నమన్నా మంచి పాట పారాయణ పేరు ప్రఖ్యాతము ప్రపంచమంతా కూడా పొందిన వ్యక్తి, ఆయన కూడా మరణించినాడు. ఆయన నీ
కాపాడాలని డాక్టర్లు అందరూ కూడా ఎన్నో ప్రయత్నం చేశారు. ప్రపంచంలో ఉండే శ్రేష్టమైన పరికరాలతో ఆయన కాపాడుకోవాలని ప్రయత్నం చేశారు. ఆయన కూడా జయించలేకపోయినా. కాబట్టి పిల్లరా, మనం ఇప్పుడు కేవలం ఇక్కడ ఉన్నామంటే దేవుని బట్టే. అందుకే ఈ అన్న అంటుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు, యెహోవా వంటి మనల్ని కాపాడే దేవుడు ఒకడు లేడు. కాబట్టి దేవుడే మనల్ని కాపాడాడు. ఈ మరణాన్ని జయించి అతిశయించే విధానంలో మనల్ని చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని ఆరాధించాలా, దేవుని మనం స్తుతించాలా, దేవుని మనకి మహిమపరచాలా అని దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాడు. కీర్తన రాసిన 12వ అధ్యాయంలో ఈ విధంగా దయచేసి గమనించండి. కీర్తన 9 13వ వచనం. 9 కీర్తన 13వ వచనం. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయించు సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. కాబట్టి సియోను నుంచి నిన్ను హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. కాబట్టి అక్కడ అన్న హర్షిస్తుంది, సంతోషిస్తుంది. అయితే మనం చూస్తాము, దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉన్నప్పుడు ఎంతో దుఃఖంగా ఉంటాము, హర్షించలేని పరిస్థితిలో ఉంటాము. దేవుని ఆరాధించలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే ఇక్కడ కీర్తనగాడు అంటాడు, ఏమన్నాడంటే, సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. కాబట్టి మనం ప్రభా ఎన్నో విషయాలను నీ యందు హర్షించలేకపోయినాను, సంతోషించలేకపోయినాను, ఆరాధించలేకపోయినాను. కరుణించు ప్రభా, నీ మందిర ఆవరణ చేరి నేను హర్షించడానికి కృప దయచేయి ప్రభువా అని ఆ కృపను పొందుకొని మనం దేవునిలో సంతోషించాలా, దేవునిలో హర్షించాలా. ఎందుకంటే ఆయన విరోధి మీద అతిశయపడలాగా చేసేవాడు. మనందరినీ మరణాన్ని జయించుకొని మరణాన్ని మీద విజయం పొంది మరణాన్ని జయించి అతిశయించేలాగా చేశాడు. అందుకే ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ సమాధి నీ విజయమేకడా అని కొరింథీ రాసిన పత్రికలు మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, అలాగా దేవుడు మనకు సహాయం చేశాడు. కాబట్టి అన్నలాగా ఈ ఉదయకాలం మనము హర్షించి దేవుని ఆరాధించాలా. తర్వాత కింద భాగంలో 9:14 చూస్తే మరణము ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయ బాధను చూడుము. కాబట్టి మరణ ద్వారము ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మరణ ద్వారం నుంచి ప్రవేశించకుండా మనల్ని ఉద్ధరించినాడు. దేవుడు 2 రకాలైన మరణం నుంచి మనల్ని కాపాడుతూ వస్తున్నాడు, తప్పిస్తూ వస్తున్నాడు. ఒక మరణము మన ఆత్మ సంబంధమైన మరణము. ఆ ఆత్మ సంబంధమైన మరణము మనం పొందకుండా కల్వారి శిలువలో దేవుడు మన కొరకు మరణించి మన పాపమన్నీ కూడా క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరిచి ఆ మరణాన్ని నుంచి దేవుడు మనల్ని తప్పించినాడు. రెండోదిగా, ఈ లోక యాత్రలో ఇంతవరకు దేవుడు కాపాడుతూ ఎన్నో తెగులు, ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఎన్నో అపాయము, ఇవన్నిటి నుంచి దేవుడు కాపాడుతూ రక్షిస్తూ అలాంటి మరణకరమైన తెగుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు.
కాబట్టి మనము దేవునియందు సంతోషించాలా, హర్షించాలా, దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. ఎందుకంటే ప్రభువా నన్ను ఆత్మమైన మరణము, అది నిత్య మరణము, అలాంటిది నుంచి తప్పించినావు. ఈ భూలోకంలో తప్పిస్తా వచ్చినావు. ఒకరోజు మరణించాల్సిందే, కానీ ఈ అపాయమైన పరిస్థితిలో మమ్మల్ని కాపాడుతూ వచ్చినావు. అందుబట్టి నిన్ను ఆరాధిస్తా, అందుబట్టి నిన్ను మహిమపరుస్తానని దేవుని మనము స్తుతించాలా. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఇలాగంటాడు, మరణ ద్వారము ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. కాబట్టి మరణ ద్వారంలో మనం ప్రవేశించకుండా మనని ఉద్ధరించేవాడు ఆయనే. ఇంకొక మాటలు చెప్పాలంటే, మరణం మీద ఆయనకు ఒకరికే అధికారం ఉంది, ఎవరికి అధికారం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, నాకు జీవం ఇవ్వడానికి అధికారం ఉంది, జీవాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది. ప్రియులారా, అలాంటి దేవుణ్ణి మనం ఎట్లా ఆరాధించకుండా ఉండగలుగుతాం, ఎలాంటి స్తుతించకుండా ఉండగలుగుతాం, ఎలాగా ఆయన ఎందుకు హర్షించకుండా సంతోషించకుండా ఉండగలుగుతాం. ప్రభువా మరణద్వారం నుంచి నన్ను ప్రవేశించకుండా నన్ను కాపాడినా ప్రభా, అందుబట్టి నిన్ను ఆరాధిస్తున్నా, అందుబట్టి మేము నిన్ను మహిమపరుస్తా. ప్రభువా పాపం వచ్చే జీతం మరణమని నీ వాక్యం చెల్లిస్తుంది. నా పాపంలో ఉండకుండా నా పాపం అంతా కూడా క్షమించినావు, కడిగినావు, పరిశుద్ధపరిచినావు, నీతిమంతులుగా తీర్చినావు, అందుబట్టి నేను ఆరాధిస్తున్నా ప్రభు అని మనము ఈ ఉదయకాలంలో దేవుడిని మనము ఆరాధించాలా, దేవుని మనము మహిమపరచాలా. అలాగనే మనం చూసేదైతే దయచేసి చూడండి, కీర్తన 80 ఒక మాట చూసుకొని ముందు పెడతాము. కీర్తన 86 కీర్తన 86:12 నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా నా దేవా నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించున్నావు. కాబట్టి పాతాళపు అగాధము నుండి నా ప్రాణముని తప్పించి ఉన్నావు. అందుకే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు కీర్తన, దావీదు రచించిన కీర్తన ఇది. దావీదు ఈ విధంగా రచిస్తున్నాడు, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణముని తప్పించి ఉన్నావు. పాతాళపు అగాధం నుండి నా ప్రాణాన్ని తప్పించి ఉన్నావు. కాబట్టి పిల్లరా, ఒకసారి మనం ఆలోచించుకుంటాం, ఎన్నిసరి మనము పాతాళపు అగాధానికి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్నాం. ఎన్నోసరి మన జీవితంలో ఎన్నో అపాయాలు, ఎన్నెన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు కూడా మరణానికి అప్పగించకుండా మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఒకసారి కాదు, 2 సార్లు, ఎన్నోసరి. కాబట్టి నాకు చెప్పాలంటే ఎన్నోసరి దేవుడు అలాగా కాపాడుతూ వచ్చాడు. ఒకరోజు పరిచర్యకి వెళ్తున్నా, జగ్గపేట పరిచర్యకి. గురించి వచ్చేవాయ్యా 3 రోజులు దాంట్లో ఆడితే వెళ్తున్నాను. సడన్గా ఒక కుక్క అడ్డం వచ్చింది. కుక్కకు అడ్డం వచ్చి ఆయన బండి కుక్కకు తగిలి బండి కింద పడిపోయింది.
పడిపోయి ఇక్కడి నుంచి దాదాపు ఆ లక్ష్మీ వార్డు వరకు బండి రాసుకొని పోతుంది కిందకి. ఒక క్షణము మైండ్ కూడా మతిమారిపోయింది, ఏమని అర్థం కావట్లేదు. సరే స్నానం అయిన తర్వాత లేచి చూస్తున్నాను, చూస్తే మనసులో అనుకుంటున్నాను ఎంతో చాలా దెబ్బ తగిలి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం అలాంటిది, రాసుకొని పోయింది, అంత దూరం లాక్కొని పోయిందంటే ఎంత గాయపడి ఉండాలా. మనసులో క్షణం కోల్పోయిన తర్వాత అనుకున్నాం చాలా దెబ్బ తగిలి ఉంటుందని. ఇట్లా లేచి చూసుకుంటున్నా, ఇక్కడ చేయి చూసుకుంటున్నా, కాలు చూసుకుంటున్నా, ఒక చిన్న దెబ్బ కూడా లేదు. తర్వాత బండి చాలా దెబ్బ తిండి ఉంటుంది అనుకున్నా. బండిని చూస్తున్నా, ఫ్రంట్ హెడ్ లైట్ అది ఇదని కూడా చూసుకున్నా, బండి కూడా ఏం కాలేదు. ఎంత గొప్ప సంగతి. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే బండిలో ఫుట్ రెస్ట్ ఉంది కదా, కాలు పెడతాము, ఆ ఇనుము ఇంతలా ఉంటుంది, ఇంత అరిగిపోయింది. ఇంకా ఆ బండిలో అరిగిపోయిన ఇది ఉంది. ఇటుపక్క బంపర్ ఉంది, బంపర్ కూడా ఇంత, ఆ స్టీల్ ఎంత గట్టిదో అది కూడా అరిగిపోయింది. దేవుడు అనగా ప్రమాదం నుంచి, అంత గొప్ప ప్రమాదం నుంచి మరణానికి అప్పగించకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అలాగా ఎన్ని ఒకటా రెండా, ఇప్పుడు పాలడి దగ్గర వెళ్తున్నాము, నేను సిస్టర్ గారు ఇప్పక తిరిగిన వెంటనే ఒక పోతా ఉన్నాము, ఒక ఆటో సడన్ గా తిరిగాడు, స్పీడ్ లో ఉన్నాము, జస్ట్ ఇంత ఒక అంగళ తేడా, లేకపోతే ఆ ఆటోని గుర్తి ఎది పట్టికి కొట్టాల్సిందో. ఆటో సగం రోడ్డుకి వచ్చేసింది. ఇంకా కొంచెం స్పీడ్గా తిప్పితే స్పీడ్ అయి పడిపోతాను. కొంచెం ఇటుపక్క వస్తే ఆటో ఉంది, జస్ట్ ఆనందం. అలాగా ఎత్తి ఒకటా రెండా, ఎన్నో సంగతులు. అలాగా దేవుడు మనకు తెలియకుండా ప్రమాదాలు ఎన్నో ఉంది, దాంట్లో కూడా తప్పిస్తా వస్తున్నాడు. అందుకే ఈ కీర్తనగాడు ఏమంటున్నాడంటే, దేవా నా ప్రభువా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. కాబట్టి మన అందరి ఎడల చూపించిన కృప దేవుడు అధికమైనది. అందరినీ ఒక సాక్ష్యం చెప్పమంటే అందరూ రకరకమైన విధాలు చెప్తారు. దేవుడు నన్ను ఇట్లా తప్పించాడు, అట్లా తప్పించినాడు అని చెప్తా ఉంటాం. కాబట్టి పిల్లరా, దావీదు కూడా అలాగే చెప్తున్నాడు, ప్రభా నా ఎడల నేను చూపిన కృప అధికమైంది ప్రభా, లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని, ఎప్పుడో పాతాళము అగాధంలో నేను దిగిపోయేవాడిని. అయితే పాతాళ అగము నుండి నా ప్రాణంని తప్పించినావు. అందుకే 36 కీర్తన ఏమంటారు కదా, జిగిటమని ఊబి నుంచి నన్ను పైకి లేవనెత్తింది. జిగటి మన్ని ఊబి నుంచి ఎవరైనా తప్పించగలుగుతారా? ఏమాట అది? 42వ అధ్యాయము, కీర్తన 40 అధ్యాయము 2వ వచనం. కీర్తన 40 అధ్యాయము, నాశనకరమైన గుంటల నుండి, చిగిటగల దొంగ ఊపి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములను కొండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం చూస్తాము, నాశనకరమైన గుంటల నుండి. ఎన్నో గుంటలు ఉంది. ఈ మధ్యలో హైదరాబాద్లో ఈ డ్రైనేజ్ గుంటలు అక్కడక్కడ తీసివేయడం. ఒక నడుస్తా పోతా ఉన్నాడు,
అట్లే పాపం కనుకోకుండా లోపల పడిపోయి అట్లే పోతున్నాం. వీడియోలో ఎంత అట్లా ఎందుకో చూపిస్తుంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక చిన్న అబ్బాయి అలాగనే సైకిల్ తొక్కలు పోయి పడిపోయాడంట. ఒక అమ్మాయి పడిపోయిందంట. ఎంతో మంది అలా గుంటలో పడి చనిపోతా వచ్చారు. మనం వింటానే ఉన్నాము. కాబట్టి నాశనకరమైన గుంట. ఎప్పుడు కూడా బడిలో పోతా ఉంటాము, సడన్ గా ఒక పెద్ద గుంట వస్తుంది. దేవుడు ఎట్లా కాపాడుతాడో మనకు తెలియదు. అట్లా కాపాడుతూ వచ్చినాడు. ఎన్నోసారి అలాగా ఎన్నో గుంటలు వస్తూ ఉంటే నన్ను కాపాడుతూ వచ్చినాడు. దాదాపు ఈ ఊరికి వచ్చిన తర్వాత 2 లక్షల పైన కిలోమీటర్ బండి నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 2 లక్షల కిలోమీటర్ నడిపించినప్పుడు దేవుడు ఎన్ని రకాలుగా కాపాడుతూ వచ్చాడు. ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత మరి బెంగళూరులో అక్కడ అట్లా లెక్కేసుకుంటే ఎన్ని మనము వివరించలేము, చెప్పలేము. అందుకే ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే దావీదు జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా, ప్రభువా నా ప్రాణాన్ని పాతాళం పోకుండా నన్ను తప్పించినావు ప్రభువా, నన్ను ఉద్ధరించినావు ప్రభువా. అంతే మాత్రం కాదు, నాశనకరమైన గుంట నుంచి నన్ను ఏం చేసినావు? తప్పించినావు. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తను. కాబట్టి జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట అంటే ఒకసారి ఆ గుంటలో పడితే ఒక నాశనం అంతే, మరి పైకి రావు. జిగటగల ఊబి అంటే మనం ఊబిలాగా ఉంటుంది, జిగట ఉంటుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తే కూడా అంత లోతుకు పోతా ఉంటాము. పైకి రావాలని ప్రయత్నం చేసినాము, అట్లే లోపల పోతాము. అలాంటి ఊబి వీళ్ళరా ఈ లోకంలో ఎన్నెన్నో నాశనకరమైన గుంట ఉంది, జిగిట గల ఊబి ఉంది. అవన్నింటి నుంచి మనని దేవుడు తప్పించినాడు. కాబట్టి మనం మర్చిపోకుండా అన్నలాగా మనము దేవుని ఎందుకు సంతోషించు హర్షించాలా, దేవుని మహిమపరచాలా, దేవుని ఆరాధించాలా. అలాగా అన్నప్పుడు ఎన్నో విరోధులు ఉన్నారు. విరోధి మీద అతిశయింప చేసినావు ప్రభువా, అందుబట్టి నా హృదయం నీ యందు హర్షిస్తుంది, నేను నీ యందు ఆనందిస్తున్నాను, నేను నిన్ను మహిమపరుస్తున్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని ఆరాధిస్తున్నాను. ఇక్కడ దావీదు కూడా అలాగని ఆరాధిస్తున్నాడు. కింద భాగంలో మనం చూసేదైతే, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులని స్థిరపరిచెను. కాబట్టి నాకు తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. కాబట్టి ఈ విధంగా అన్నిట్లో కాపాడుతూ దేవుని స్తుతించే స్తోత్రము గీతము పాడడానికి కొత్త పాట, కొత్త గీతము మన నోట్లో ఉంచాడంట. కాబట్టి పిల్లగా అలాగా తప్పిస్తూ కాపాడుతా వచ్చాడు. అందుకే దావీదు ఇక్కడ కొత్త గీతంతో దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. తర్వాత మనం చూసేదైతే ఇందా భాగము, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. కాబట్టి అనేకులు చూసి, కాబట్టి ప్రియులారా మనం ఆరాధించి చూస్తే, ప్రభువా నన్ను ఈ విధంగా కాపాడుతూ వచ్చినాం, ఈ విధంగా మహిమపరుస్తూ వచ్చినాం, ఈ విధంగా నడిపిస్తూ వచ్చినాం, ఈ విధంగా పోషిస్తూ వచ్చినాం అని మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మన ఆరాధన విని అనేకులు భయభక్తి కలుగుతారంట. అలా ప్రియులారా తిమోతి గారు చెప్తాము, మొట్టమొదటి ప్రారంభమైన రక్షించబడిన తర్వాత మొట్టమొదటి ఆరాధనలో పోయి అక్కడ వైభవంలో ఆరాధనని వింటా ఉంటే
దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా వివరిస్తూ అక్కడ ఉన్న విశ్వాసులు, భక్తులు, సేవకులు ఆరాధిస్తూ ఉంటే వైమరిసిపోయినాడంట, గంతులేసాడంట, ఎంతో ఇదైందంట, భయం భక్తితో, ప్రభువా ఎంత గొప్ప కార్యం చేసేవాడా ప్రభువా నువ్వు అని ఇంకా ఆయన విశ్వాసాన్ని దృఢపరుచుకున్నాడు. కాబట్టి పిల్లల మనల ఆరాధన అలాగే ఉండాలా. ఏదో యథాప్రకారంగా 2 మాటలు ఆరాధించి వెళ్ళిపోవడం కాదు. మనము దేవుని స్తుతించే విధానము, దేవుని ఆరాధించే విధానము, ఇతరులు దాన్ని చూసి భయభక్తి కలిగి ఆయన మీద విశ్వాసించి వాడు కూడా ఆరాధించే విధానంలో మనము ఆరాధించాలా. అలాగ ఆరాధించాలంటే ఇలాగ మనకి దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా గుర్తు చేసుకొని దేవుని మనము మహిమపరచాలా, దేవుని మనము ఘనపరచాలా. కాబట్టి పిల్లల ఇదే కాలంలో మనము మరి జ్ఞాపకం చేసుకుంటాం, మరణం అనేది ప్రధాన శత్రువు అని. మొట్టమొదటి దేవుడు మనని చనిపోయే ఆత్మ మరణం నుంచి, రెండో మరణం నుంచి కాపాడాడు. రెండో మరణం ఎంత భయంకరమైందంటే అది ఆ మరణము అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకము, నిత్య నరకము. ఈ ఆత్మని రక్షించడానికి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని నుంచి ఈ లోకంలో వచ్చాడు, మన కొరకు మరణించినాడు. మరణం ఎరగని వాడు, నిత్యము జీవించేవాడు, ఆయనకి ఆది అంతం ఏమి కూడా లేవు. కాబట్టి మరణాన్ని నుంచి మనల్ని విడిపించాలంటే మన ప్రాణాన్ని, ఆత్మని మరణం నుంచి, ఆ నాశనకరమైన కొంత జిగటకరమైన ఊపిలో మరణమైన ఆ ఒక పాతాళం నుంచి మనల్ని విడిపించాలంటే దేవుడు ఎంతో క్రయం చెల్లించినాడు, సామాన్యంగా రాలేదు. అలాగా దేవుడు మన కొరకు మరణించి ఆ మరణం ద్వారా మనకి